తూర్పుగోదావరి జిల్లాలో అదృష్టవశాత్తు తుఫాను ప్రభావం తక్కువగా ఉందని కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. 98 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్న ఆయన రేపట్లోగా పునరుద్ధరిస్తామన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి 47 బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ఆర్టీసీ సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు. ఆల్మోస్ట్ దాటిపోయిందన్నమాట. మాకు ఒక 50+ లొకేషన్స్లో రోడ్ బ్లాకేజ్ జరిగింది. కానీ అప్పటికప్పుడు టీమ్స్ పంపించి రోడ్ బ్లాకేజ్ క్లియర్ చేయడం వల్ల ఇప్పుడు దేర్ ఈజ్ నో రోడ్ బ్లాకేజ్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ యాజ్ ఆఫ్ నౌ. మాకు ప్రస్తుతానికి జిల్లాలో ఎక్కడైనా రోడ్ బ్లాకేజ్ ఇన్ఫర్మేషన్ లేదు. ఈ రోడ్ బ్లాకేజ్ క్లియర్ చేయడానికి ఒక 47 బృందాలు నిన్న మధ్యాహ్నం పొజిషన్ చేయడం జరిగింది. ప్రతి బృందంకి జేసీబీ, క్రేను, సా వగేరా ఇవ్వటం జరిగింది. అందువల్ల అప్పటికప్పుడు వాళ్ళు రియాక్ట్ చేయగలిగారు అండ్ రోడ్ క్లియరెన్స్ చేయగలిగారు. అందువల్ల రైట్ నౌ డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా రోడ్ బ్లాకేజ్ లాంటి సమస్య ఎక్కడ లేదు. ఎలక్ట్రిసిటీ సంబంధం వచ్చేసరికి ఇప్పుడు ఒక 99 విలేజెస్లో ప్రస్తుతానికి ఎలక్ట్రిసిటీ లేదు. రేపు సాయంత్రం వరకు జిల్లా అంతా టోటల్ ఎలక్ట్రిసిటీ మరలా రీస్టోర్ చేసేస్తాము. చాలా తక్కువ లొకేషన్స్ నుంచి పోల్ బ్రేక్డౌన్, ఆ పోల్ ఫాలింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తం మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ పోల్ వంకర్గా అయింది, లేకపోతే సమ్ ట్రీ హ్యాస్ ఫాలెన్ హ్యాంగింగ్, అట్లాంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి. అట్లాంటి మాకు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అది మేము ట్యాకిల్ చేస్తున్నాము.